హాయ్ స్టూడెంట్స్, ఈరోజు 6th జరిగిన ఫస్ట్ షిఫ్ట్ జీడీ డిస్కస్ చేద్దాం. గ్రేటెస్ట్ నెంబర్ విచ్ డివైడ్స్ 406, 1388, లీవ్ 13 రెస్పెక్టివ్లీ యాజ్ రిమైండర్స్. ఓకే, ఈ రెండిట్లో భాగించే పెద్ద సంఖ్య అప్పుడు కూడా 1, 3 శేషంగా ఉండాలంటే అది తీసేద్దాం. 405, 1385, 405, 1385. ఎల్సిఎం ఎంత? 3తో 5తో హెచ్సిఎఫ్ మనకు కావాలి. 5 8 5 1 5 2 5 7 5 7 3తో ఎత్తారు. ఓకే, ఓన్లీ 5 హెచ్సిఎఫ్. ఓకే, నెక్స్ట్ ఈ సమ్ ఎక్స్ అమౌంట్స్. ఓకే, ఎక్స్ ఎంత తెలియదు, అది ఎంత అవుతుందంట. ఎప్పుడు 2.5 సంవత్సరాల్లో 12% వడ్డీ కాంపౌండ్ అంటే చక్ర వడ్డీ, అది కూడా 10 నెలలకు ఒకసారి. అయితే ఎక్స్ వాల్యూ అంటే 12% అనేది 12 నెలలకైతే 10% ఎంత అంటే 10 నెలలకు 10% అవుతుంది కదా. 3 టర్మ్లు అంటే 2.5 అంటే 30 months. ఓకే, సింపుల్గా ఏం లేదు, ఎక్స్ వేసుకుంటే 100 ఉండేది 110 అవుతుంది. అలా 3 years అయితే ఇంత వాల్యూ వచ్చింది 54, 57, 1. అయితే ఎక్స్ ఎంత అని అడిగాడు. ఈ జీరోకి 100, ఈ జీరోకి ఒక జీరో పోతుంది, ఈ జీరో ఇక్కడ వేసుకున్నాం కన్ఫ్యూజ్ లేకుండా. ఈ 3 అటు వెళ్తే 3 zeros ఎక్స్ట్రా వస్తాయి. 11 1 11 44, 105 ఉంటుంది. 11 9 99, 11 6 11 1 3 zeros. మళ్ళీ 11 4 44, 56 ఉంటుంది. 11 5 11 1 3 zeros. మళ్ళీ ఇంకో 11 ఉంది. 11 4 11 1. ఓకే, 41,000 ఆన్సర్. నెక్స్ట్, అమిత్ బాట్ ఏ పియానో. అమిత్ అనేవాడు పియానో కొన్నాడు. సోల్డ్ ఇట్ టు గోపాల్. గోపాల్కి అమ్మాడు. ఎంతకి? 5% లాభంకి. గోపాల్ సోల్డ్ టు అక్షయ్. గోపాల్ అనేవాడు అక్షయ్కి అమ్మాడు. ఇప్పుడు 20% లాస్కి అమ్మాడంట. అప్పుడు అక్షయ్ 1890 రూపాయలు పే చేశాడు. అయితే అమిత్ దగ్గర ఉన్నప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత? అమిత్ దగ్గర ఉన్నప్పుడు ఎక్స్ అనుకున్నాం. అతను 5% లాభంకి అమ్మాడు అంటే 105. మళ్ళీ అక్షయ్కి గోపాల్ 25% లాస్కి అమ్మాడు అంటే 100 ఉండేది. 25% లాస్ అంటే 75 అమ్మాడు. అప్పుడు దాని వాల్యూ 1890. అయితే ఎక్స్ ఎంత అని అడిగాడు. 25 3 25 4 3 1 3 6 3 6 5 21 5 20 21 3 30 2 4 80 80 ఇంటూ 30 8 3 24 2 0 2400. ఓకేనా. నెక్స్ట్, ఇన్ ఏ రేస్. ఒక రేస్లో 100 బైకులు ఉన్నాయంట. అవి ఎల్లో కలరు, గ్రీన్ కలరు ఉన్నాయి. యావరేజ్ స్పీడ్ ఆఫ్ ఆల్ బైక్స్ 35. ఓకే, యావరేజ్ స్పీడ్ 35 ఇచ్చాడు. ఎల్లో బైక్ 55, గ్రీన్ బైక్ 30. ఇది యావరేజ్. నెంబర్ తెలియదు. యాక్చువల్గా మనకు నెంబర్ ఇది మనం 100 బైక్స్, మొత్తం 100, అందులో గ్రీన్ ఎక్స్ అనుకుంటే ఇవేమవుతాయి? 100 మైనస్ ఎక్స్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు గ్రీన్ బైక్ అంటే ఎక్స్ వాల్యూ ఎంత అని అడిగాడు. చూద్దాం. ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది, ఈ రెండు కలిపితే వచ్చేది యావరేజ్ ఇంటూ 100 బైక్స్ కదా. అంటే 55 100 మైనస్ ఎక్స్ ప్లస్ 30x ఈజ్ ఈక్వల్ టు 35 ఇంటూ 35 అనేది యావరేజ్ ఇంటూ 100 బైక్లు. 55 ఇంటూ 100 5500 మైనస్ 55x ప్లస్ 30x ఈజ్ ఈక్వల్ టు 3500. 55లో 30 తీస్తే 25 మైనస్ 25 అటు వెళ్తే ప్లస్ 25x. ఈ 3500 వస్తే మైనస్ అవుతుంది. 5500లో 3500 తీస్తే 2000. ఎక్స్ వాల్యూ ఎంత? 25 4లో ఉంది 8లో 280. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 80. ఓకే, వాడు అడిగిన కూడా ఎక్స్ గ్రీన్ బై కదా. నెక్స్ట్, ప్రైస్ ఆఫ్ ఏ పెట్రోల్ ఫస్ట్ ఇంక్రీజ్ అయిందంటే 50 ఇంక్రీజ్ అవడం వల్ల అతను వాడకంలో ఎంత శాతం తగ్గిస్తే ఎక్స్పెండిచర్ అనేది 14% పెరుగుద్ది అన్నాడు. ఇది చాలాసార్లు నిన్న మొన్న కూడా చెప్పాను. ఫస్ట్ది ఎప్పుడైనా మనం 100 అనుకుంటే పెరిగింది 150 అయితే తగ్గించాల్సింది ఎంత అంట? 114. అయితే ఎంత తగ్గించాలన్నాడు. 150లో ఎంత తగ్గించాలి? 36 తగ్గించాలి. ఇదే డైరెక్ట్ పర్సెంటేజ్ అడిగారు కాబట్టి 36 ఇంటూ 150 100. 52 53 3 1 3 12 12 24% తగ్గిస్తే చాలు. డైరెక్ట్ క్వశ్చన్ ఇది. గిల్ సోల్డ్. ఓకే,
2 dogs at same price. ఓకే, అదే కానీ సోల్డ్ అన్నాడు, అదే కొన్నాడు అనుకో, బై అంటే డైరెక్ట్ -x² / 100 వేసేస్తే అయిపోద్ది. కానీ ఇక్కడ సోల్డ్ అన్నాడు అంటే చిన్న ప్రాసెస్ ఉంటుంది. అయితే ఈ గెట్స్ ఫస్ట్ దీనికి ప్రాఫిట్. ఇక్కడ సిపిఎస్పి అనుకుంటే 100 కొన్నాడు, 122 అమ్మాడు. మళ్ళీ ఇంకోటి 100 కొన్నాడు, లాస్ వచ్చింది అంటే 78 అమ్మాడు. కానీ ఇక్కడ ఏమన్నాడు, సేమ్ ప్రైస్ అన్నాడు. అంటే ఈ 128 78 ఈక్వల్ అవ్వాలి. 50 61 50 2 3 39 అంటే ఈ 61 39 ఈక్వల్ అవ్వాలి. 61 39 పైన చేస్తే ఇక్కడ చేస్తే ఇది సిపిఎస్పి 50 50. ఇప్పుడు ఇవి ఈక్వల్ అవ్వాలంటే మొత్తం దీన్ని 61తో గుణించాలి, దీన్ని 31తో 9 54 6 3 18 20. ఓకే, 39 × 5 1950. ఇదేమో 1950 ఇష్టు ఇది ఎంత అవుతుంది, 23 79. ఇది 61 × 50 0 5 30 50 అవుతుంది. ఇక్కడ సేమ్ అవుతుంది ఎందుకంటే ఈక్వల్. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ అయ్యాయి కదా. ఓకే, ఇప్పుడు లాభమా నష్టమా అని అడిగారు. 9 2 18 7 14 15 3 6 7 4 0 0 0. ఓకే, 5000 అంతేనా. ఓకే, 5000 కొన్నాడు, 4750. 5000 కొన్నాడు, 4750 ఎందుకంటే 2 4 2 242 రూపాయలు లాసు. -242 / 5000 × 100. ఏం అడిగారు, పర్సెంటేజ్ అడిగారు. ఈ జీరోస్ పోతే ఈ పాయింట్ ఇక్కడ పెట్టుకుంటే 5 4 20 5 8 40 5 4 -4.84 లాస్. 4.84 ప్రాఫిట్ కాదు, లాస్. ఓకే, ఫోర్త్. ఓకేనా. నెక్స్ట్ యావరేజ్ వెయిట్ ఆఫ్ రూపేస్. ఓకే, రూపేస్ మందర్ కేతన్ ముగ్గురు యావరేజ్ వెయిట్ 45. అప్పుడు సమ్ ఎంత అవుద్ది, × 3 అవుద్ది, 135. రూపేస్ మందర్ R+M ఎంత అన్నాడు, 43. యావరేజ్ అయితే సమ్ ఎంత, 86. మందర్ కేతన్, మందర్ + కేతన్ 45 అంటే 90 అవుతుంది. ఇక్కడ మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 Mలు ఉన్నాయి, ఇక్కడ M ఉంది. అంటే వాడు మ్యాక్సిమం ఎంఏ అడుగుతాడు. ఓకేనా. అంటే 5 దీంట్లో నుంచి సమ్ తీసేస్తే అయిపోద్ది. ఈ రెండు కలిపితే 176. 176లో 135 తీసేద్దాం, 1 41. ఓకేనా. నెక్స్ట్ ఓకే, 8వ క్వశ్చన్ కూడా చాలాసార్లు అడిగాడు. అతని దగ్గర 1617 రూపాయలు ఉంది ఆశీస్ దగ్గర. 2 కొడుకులకి ఇచ్చాడు, అరుణ్ మహేష్ అనే వాళ్ళకి. 10% రేట్. నేను ఇది చాలాసార్లు చెప్పాను, మీరు ఇవేమి చూడకుండా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 10% అంటే 100 ఉండేది 110 అయ్యింది. ఈ జీరోకి 0 కట్ అయిపోద్ది. ఓకే, ఇక్కడ వీళ్ళిద్దరు గ్యాప్ ఎంత, ఇది 15 ఒక అతుంది, 14 అంటే గ్యాప్ 1 అంటే ఇక్కడ 1 వేసుకోవాలి. కాబట్టి ఏం లేదు, సరిపోయింది. అంటే 1 ఉంటే పెద్ద ప్రాబ్లం లేదు, 11 10 వస్తుంది కాబట్టి ఓకే. ఇప్పుడు ఇక్కడ ఉన్న మొత్తం అమౌంట్ అనేది ఈ మొత్తం అమౌంట్ ఇక్కడ ఇచ్చిన అమౌంట్కి ఈక్వల్. అంటే 16 17కి అంటే అంత 21 పార్ట్లు అనేది. అయితే అతను ఎవరిని అడిగాడో చూసుకోవాలి. ఇప్పుడు అరుణ్ మహేష్ ఉన్నారు. అరుణ్కి 14 సంవత్సరాలకు వస్తుంది, మహేష్కి 15 సంవత్సరాలు. అంటే అరుణ్కి 14 సంవత్సరాల కంటే తక్కువ టైంలో వస్తుంది అంటే అతనికి ఎక్కువ అమౌంట్ ఇవ్వాలి ఇంట్రెస్ట్ రావాలంటే. అంటే ఇందులో రెండుకి 11 10 ఎక్కువ ఏంటి ఇది, కాబట్టి అది అరుణ్కి, 10 అనేది మహేష్కి. అతను అరుణ్కి ఎంత అన్నాడు అంటే 11 పాయింట్లు. 16 17 అనేది 21 అయితే అరుణ్ 11 పాయింట్లు ఎంత. ఓకేనా. 3 ఏళ్ళ 21 3 5 15 3 3 9 3 9 27 7 ఏళ్ళు 49 7 ఏళ్ళు 77 × 11 770 847. ఓకేనా. నెక్స్ట్ జాకీర్ ఏ సిటీ నుంచి బికి వెళ్తున్నాడు. ఓకే, జాకీర్ డ్రైవ్స్. ఓకే, నార్మల్ స్పీడ్ ఉంది, కానీ ఆ స్పీడ్ కాకుండా ఈరోజు వేరే స్పీడ్లో వెళ్ళాడంట. స్పీడ్ ఎంత, నార్మల్గా 3 వెళ్తే ఈరోజు 2 వెళ్ళాడు, 2/3 కదా. స్పీడ్ టైం ఎప్పుడేమవుద్ది రివర్స్, ఎందుకంటే స్పీడ్ వెళ్తే తక్కువ టైంలో వెళ్ళచ్చు, ఎక్కువ స్పీడ్ అయితే తక్కువ టైం, అంటే 2:3లో వెళ్తారు. అంటే ఏమైంది, ఒక పార్ట్ ఎక్కువ అయింది, దానివల్ల ఏమైంది, ఒక 10 minutes లేట్ అయ్యాడు.
అంటే ఒక పార్ట్ అనేది 10 minutes. అయితే ఫైండ్ ద టైం జాకీ వుడ్ హ్యావ్ టేక్ టు బి. అదే కానీ నార్మల్ స్పీడ్లో వెళ్తే, నార్మల్ స్పీడ్ ఎంత 2 పార్ట్లో వెళ్తే ఎంత టైంలో వెళ్తుంది? ఒక పార్ట్ లేట్ అయిందంటే ఇంటూ 10, 2 పార్ట్లు అంటే ఇంటూ 10, 2 ఇంటూ 10 20. నెక్స్ట్ మీన్ ప్రొపోర్షన్. మీన్ ప్రొపోర్షన్ అంటే √/AB. ఇది ఏ, ఇది బి. A² B³ 9B² 4A³ రూట్ ఉంటాయి. ఇప్పుడు ఇందులో ఏమైనా కట్ అవుతాయా? ఇక్కడ B²కి ఈ B² పోతే ఒక B ఉంటుంది, A²కి ఇక్కడ A³ పోతే ఒక A ఉంటుంది. అంటే ఏం మిగిలింది? 9/4AB. ఈ 9 4 బయటకు వస్తే 3 3 2 2 కదా, 3/2 AB. 3/2 AB. ఓకే. నెక్స్ట్ వరుణ్. చాలా సార్లు వచ్చింది. వరుణ్ ఇన్వెస్ట్ 5,400, ఆశీస్ 9,400 ఇన్వెస్ట్ చేశాడు. సింపుల్ ఇంట్రెస్ట్ 3 yearsకి. ఆశీస్ కంటే 960 ఎక్కువ వచ్చింది. ఎందువల్ల? ఇక్కడ 4,000 ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం వల్ల. సేమ్ ఫార్ములా. PTR/100 ఇచ్చుకోవడం. ఏమడిగాడు? R అడిగాడు. ఇంట్రెస్ట్ R అడిగాడు. P ఎంత? 4,000 ఎక్స్ట్రా. T ఎంత? ఎన్ని సంవత్సరాలకి? 3 years. R అడిగాడు తిరిగి /100 = 960. ఈ జీరోస్కి ఈ జీరో, ఈ జీరోకి ఈ జీరో పోతే 4 3 12, 12 7 12 8 96. R = 8. ఓకే. మైనస్ మైనస్. ఓకే, ఇక్కడ చూద్దాం. 15 4 60 ప్లస్ అయిపోద్ది, మళ్ళీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 4 6 24, -9 -4 -24, -28 9 -37. ఓకే. నెక్స్ట్ హెమిస్పెరికల్ బౌల్ ఉంది. ఓకే. రేడియస్ ఇచ్చాడు 7/2 అనుకుందాం. 3.5 అంటే పెయింటెడ్ ఇన్సైడ్ అవుట్ సైడ్. ఓకే, రెండు పక్కలు చేశాడు. అయితే కాస్ట్ పెయింట్ 10 cm²కి 15 రూపాయలు. అయితే మొత్తం లోపల బయట చేయడానికి. ఓకే, ఏం లేదు, లోపల బయట అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2 సార్లు చేసేస్తే అయిపోద్ది. 2 sides 2 πr² ఇది చేసేస్తే 2 πr² అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. అది బయట లోపల 2 సార్లు కాబట్టి అది ఇంటూ 10 సెంటీమీటర్. ఇది మనకు వచ్చే సెంటీమీటర్లు. 10 సెంటీమీటర్ అంటే 15/10. 2 × 22/7. R² అంటే 7/2 అన్నాం. 7/2 × 7/2 15/10 చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ 2 రెళ్ళకి ఈ 2 రెళ్ళు, ఈ 7కి ఈ 7, 5 3 5 2 2 1 2 11. ఓకే, 11 7 77 × 3 77 × 7 3 21 231 ఉందా? ఓకే, 4th ఆప్షన్. నెక్స్ట్ రవి కెన్ కంప్లీట్ 1/4 ఆఫ్. అంటే 1/4 ఆఫ్ వర్క్ 15 రోజులు. 1 పార్ట్ని 15 రోజుల్లో చేసి 4 పార్ట్లు 60 రోజుల్లో చేయగలడు అతను కెపాసిటీ. రవి అనేవాడు. సేమ్ 1/3 18 రోజులు. 1 పార్ట్ 18 అంటే 3 పార్ట్లు 18 13 54. ఎవరది? చావి అంట. 54 రోజుల్లో చేస్తాడు. డి ధని. హాఫ్ ఆఫ్ వర్క్ అంటే 1/2. 1 పార్ట్ని 24 అంటే 2 పార్ట్స్ 48 రోజుల్లో చేస్తాడు. ఇప్పుడు టోటల్ వర్క్ మనకు కావాలి. ఎల్సిఎం 48 54 60. 2 2 4 2 2 2 2 30 3 7 3 8 24 3 9 27 3 10 2 4 2 5 3 6 6 12 12 5 60 60 × 9 36 0 66 21 60. ఇది టోటల్ వర్క్. ఇప్పుడు ఒక్కొక్కరు ఎన్ని యూనిట్లు చేస్తారు చూద్దాం. 60 అంటే 3 6 2 5 ఇతను 36 యూనిట్లు. 54 9 9 6 40 యూనిట్లు. 48 అంటే 2 40 3 6 పైన 2 9 45 యూనిట్లు. ఓకే, ఇవి 6 CD ఒక్క రోజులో చేసే యూనిట్స్. ఇవి ఏవి? ఈ 3. అయితే ఏమడిగాడు? వీళ్ళ ముగ్గురు కలిసి 3/4 ఆఫ్ వర్క్. అంటే టోటల్ వర్క్ ఎంత? 2160లో 3/4 అంటే 4 5 5 16 20 పార్ట్లు వర్క్.
ఇక్కడ 16, 20 పార్ట్ల వరకు వీళ్ళు ముగ్గురు కలిపి అంటే 40, 40, 80, 110, 121. ఇది ఆన్సర్. ఓకే, ఆప్షన్లో కూడా 121తో ఓన్లీ ఒకటే ఉంది, డైరెక్ట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ ప్రొపోర్షన్ అన్నట్టు, ఇది ఏ ఇది బి అయితే థర్డ్ ప్రొపోర్షన్ అంటే b²/a అంటే 112 × 112/28. ఓకే, 4 7 28, 4 4 2 8, 4 7 4 112 × 4 4 2 8 4 4 8 ఫస్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ ఈ సింగిల్ డిస్కౌంట్ ఓకే 3 డిస్కౌంట్ ఇచ్చాడు, అందులో సింగిల్ డిస్కౌంట్ ఈక్వలెంట్ అడిగాడు. ఇది కూడా డైరెక్ట్ చేయొచ్చు, ఇక్కడ చేద్దాం. దీన్ని ఇక్కడ తీసుకెళ్తాం, ఇక్కడ 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ అన్నారు కదా. ఓకే, డైరెక్ట్గా చేసేద్దాం. 30 తగ్గిందంటే 100లో 70. నెక్స్ట్ 25 తగ్గిందంటే 100లో 75. 40 తగ్గిందంటే 60. ఈ 0 ఈ 0 ఈ 0 ఈ 0 25 3ల 25 4ల 2 2ల 2 3ల ఇది 100 అనుకుంటే ఇప్పుడు 100 కదా, ఎక్స్ 100కు 100 పోతే 3 3ల 9. ఇక్కడ 7 ఉంది, 3 3 9 9 63/2 అంటే 2 3ల 6 ఇచ్చారు, 2 3ల 6 2 1ల 2 2 31.5 మిగిలింది. కానీ డిస్కౌంట్ ఎంత, 100లో తీసేయడం. 100లో 31.5 తీస్తే 5 8 9 3 68.5. ఓకేనా. నెక్స్ట్ ఇఫ్ ఏ ట్రైన్ రన్స్ 40 km/h రీచెస్, ఓకే 48 కిలోమీటర్ల వేగంతో వెళ్ళింది, 10 నిమిషాలు లేట్ అయ్యింది. అయితే 45 కిలోమీటర్ల వేగంతో వెళ్తే 4 నిమిషాలు లేట్ అవుతుంది. అయితే కరెక్ట్ టైం ఎంత అన్నాడు. ఓకే, ఏం లేదు, స్పీడ్ రేషియో తీసుకుందాం. 40 45 5 8 5 9. ఇప్పుడు టైం ఏమవుద్ది, రివర్స్ అవుద్ది, మనకు తెలిసింది. ఇక్కడ ఒక పార్ట్ గ్యాప్ వచ్చింది. ఇక్కడ గ్యాప్ ఎందుకు వచ్చింది, ఇక్కడ 10 నిమిషాలు లేటు, ఇక్కడ 5 నిమిషాలు 4 నిమిషాలు లేట్. అంటే 10 నిమిషాలు లేటు 4 నిమిషాలు 6 నిమిషాలు గ్యాప్. 1 పార్ట్ 6 minutes. అయితే ఒకవేళ 40 స్పీడ్తో వెళ్తే ఎంత టైంలో వెళ్తుంది, ఇంటూ 6 కదా, అంటే ఇంటూ 6 9 54 నిమిషాల్లో వెళ్తుంది. ఇప్పుడు 40 నిమిషాలకి 40 km/h వెళ్ళినప్పుడు 54 నిమిషాలు వెళ్తుంది. కానీ అప్పుడు ఎంత లేట్ అవుతుంది, 10 నిమిషాలు లేట్ అవుతుంది. కానీ అడుగుతుంది కరెక్ట్ టైం అడిగాడు. అంటే 54 నిమిషాలు అనేది 10 నిమిషాలు లేట్ అయితే మైనస్ వచ్చేసి 44 నిమిషాలు అనేది కరెక్ట్ టైం. సేమ్ మీరు ఇటు 8తో కూడా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. గ్రేటెస్ట్ నెంబర్ విచ్ డివైడ్స్ 92 to 115. ఓకే, ఈ రెండింటితో భాగించే పెద్ద సంఖ్య అంటే కాకపోతే 7 11 అనేది రిమైండర్ ఉండాలి. అంటే ఇందులో 7 తీద్దాం, ఇందులో 11 తీద్దాం. 85 4 204. ఈ రెండింటిలో ఇచ్చి చెప్తే వాడు అడిగాడు. 2తో 4 3 13 ఆప్షన్స్ పెట్టాలి. 23తో 19 5 95 17. ఓకే, 17 5 85 17 ఒకట్ల 17 2 ఇంకేమో ఓన్లీ 17. ఓకేనా, ఆప్షన్స్ పెట్టి చూస్తే. ఓకే, 4% ఆఫ్ ఏ నెంబర్ అంట 132. అయితే ఆ నెంబర్ ఎంత, నెంబర్ ఇప్పుడు కూడా 100%. ఇదేమైంది, 4 3ల 12 4 3 33 అంటే ఇంటూ 33 చేస్తే 3300. ఓకే, నెక్స్ట్ 3 3 1 ఉంటుంది, 9 6 ఉంటుంది, 3 2 2 2 ఇంటూ 16 ఇంటూ 23 46 ఇంటూ 16 96 64 73 730. ఓకే, థ్యాంక్ యూ.